హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బొంబాయి రవ్వతోని ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగుండా అయితే నేను ఇలా ఒక గ్లాస్ వరకు అయితే రవ్వను తీసుకున్నానండి. ఇప్పుడైతే ఉప్మా చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఉప్మాకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఇలా ఆయిల్ మరిగిన తర్వాత ఫస్ట్ అయితే శనగపప్పు, మినప్పప్పు, నెక్స్ట్ ఆవాలు అయితే ఫస్ట్ వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి అల్లం ముక్కలండి, చిన్నగా తరుక్కున్నవి. నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఒక 2 ఉల్లిపాయల వరకు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఈ ఉప్మాకి ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొంత జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి ఇప్పుడు మనం పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇవైతే అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా అయితే ఫస్ట్ కలుపుకోవాలండి. ఈ ఉప్మా మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు ఫంక్షన్స్లో కూడా ఈ ఉప్మా పెడుతుంటారు. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఉప్మాలో అయితే మేము అయితే ఇలా ఇంగువ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటామండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఇది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మనకి ఇంగువ పౌడర్ వేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే దీనికి ఒక గ్లాస్ మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి 3.5 వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి దీనికి ఉప్మాకి. అప్పుడైతే మనకి ఉప్మా అనేది గట్టి పడకుండా జారుడుగా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా 3.5 వరకు వాటర్ అయితే వేసుకోవచ్చండి. ఇలా 3.5 వాటర్ వేసుకున్న తర్వాత ఇదైతే మనకి ఒక 10 మినిట్స్లోనైతే ఇది మనకి ఇలా మరుగుతుందండి, మరుగొస్తుంది. ఇప్పుడు మనం ఉప్మాకు సరిపోయినంత సాల్ట్ చూసుకొని అయితే వేసుకోవాలండి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి ఇలా వాటర్ అనేది మరుగుతుందండి. ఇప్పుడు మనం మరిగిన తర్వాత ఇలా ఒక 5 మినిట్స్లోని మనం ఏదైతే రవ్వ తీసుకున్నామో ఆ రవ్వనైతే ఇప్పుడు ఇందులోని కంప్లీట్గా ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి. ఒకేసారి రవ్వని యాడ్ చేసుకోకుండా ఇలా తిప్పుకుంటూ మనం తీసుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ కలిపితే మనకు సరిపోతుందండి. ఇలా జారుడుగానే ఉంటుంది. ఇలా ఉండేటప్పుడే మనం స్టవ్ కట్టేసుకోవచ్చండి. స్టవ్ కట్టేసినా సరే మనకి ఈ ఉప్మా అనేది ఇలాగే ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనం ఒక స్పూన్ వరకు దించే ముందు నెయ్యి ఇలాగ వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి మనకి ఉప్మా టిఫిన్ అనేది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.